హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని బ్లౌజ్ పీస్ తక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చూపించే బ్లౌజు 75 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది. ఈ 75 సెంటీమీటర్లోని బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ హ్యాండ్స్కి కానీ అతుకులు పడకుండా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నేను చూపించబోయే చెస్ట్ లూజ్ వచ్చేసరికి 36, నడుము లూజ్ వచ్చేసరికి 31. ఈ పెద్ద సైజు బ్లౌజ్ని తక్కువ ఫ్యాబ్రిక్లోనే అతుకులు పడకుండా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా కొత్తగా బ్లౌజులు కట్ చేసే వారికి బ్లౌజ్ పీస్ తక్కువగా ఉన్నప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. క్లాత్ సరిపోతుందో లేదో, జాయింట్లు పడతాయేమో అని చిన్న డౌట్లు ఉంటాయి. అలా ఏ డౌటు లేకుండా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా లైనింగ్ ఫ్యాబ్రిక్ అయినా సరే తక్కువగా ఉన్నప్పుడు జాయింట్లు పడకుండా ఎలా కట్ చేసుకోవాలో చిన్న టిప్స్ యూజ్ చేస్తూ మన వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ప్రస్తుతం నా దగ్గర అయితే ఆది బ్లౌజ్ లేదు. నేను కస్టమర్ దగ్గర చెస్ట్ లూజ్ అది తీసుకున్నాను. ఈ చెస్ట్ లూజ్ నడుము లూజ్ ఆధారంగానే ఈజీగా ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉన్నట్లయితే ఆది బ్లౌజ్ తీసుకోవచ్చు. నేను చూపించబోయే నడుము లూజ్ వచ్చేసరికి 31, చెస్ట్ లూజ్ వచ్చేసరికి 36. ఈ కొలతల ఆధారంగానే నేను ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. ముందుగా 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే, అంటే కొంతమంది పట్టి జాయింట్ చేస్తారు కదా, ఆ అలవాటు ఉన్నట్లయితే 1 ఇంచు అవసరం లేదు, 1/2 ఇంచు సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 13.5 ఇంచీలు, ఖర్చుతో కలిపి 14 ఇంచీలు. ఇలా స్టార్టింగ్లో ఒక మార్కు, ఈ చివరిలో ఒక మార్కు చేసుకోవాలి. చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. హాఫ్ ఇంచు ఖర్చు కోసం. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ మనము 36 అనుకున్నాం కదా, ఈ 36ని 4 భాగాలు చేసుకోవాలి. ఈ 36ని 4 భాగాలు చేసుకుంటే 4వ భాగం 9 ఇంచీలు. ఇదే 9 ఇంచీలు చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచు ఖర్చు కోసము. అలానే ఇక్కడ నడుము లూజు పావు తక్కువ 8 ఇంచీలు. డాట్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 ఇంచు. ఇప్పుడు నీట్గా ఈ చెస్ట్ నుంచి వేస్ట్ వరకు డ్రాలు ఇచ్చుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మెడ భుజం కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా ఈ బ్లౌజ్కి వచ్చేసరికి 5 ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది. కానీ మీకు డౌట్ ఏమైనా ఉన్నట్లయితే ఫస్ట్ చెస్ట్ లూజ్ దగ్గర ఇలా చూసుకోవాలి. 9 ఇంచీలు వచ్చింది కదా, దీన్ని 2 భాగాలు చేసుకోవాలి. రెండో భాగం 4.5. ఈ 4.5కి 1/2 ఇంచు యాడ్ చేసుకుంటే 5 ఇంచీలు. ఈజీగా ఇలా మార్క్ చేసుకోవడమే. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే చెస్ట్ లూజ్ ఎంత అయితే వస్తుందో దాన్ని 2 భాగాలు చేసుకొని రెండో భాగానికి 1/2 ఇంచు యాడ్ చేసుకుంటే ఈజీగా మెడ భుజం కోసము ఇలా షోల్డర్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఓన్లీ నేను చెప్పేది అయితే డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే యూజ్ అవుతుంది టిప్పు. హై నెక్, బోట్ నెక్ ఇలా ఏమైనా డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కోలాగా ఉంటాయి మెజర్మెంట్లు. ఇలా 5 ఇంచీలకు మార్క్ చేసుకొని ఇదే 5 ఇంచీలు డౌన్లోకి మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసము 5.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. ఇదే 5.5 ఇంచీలు చివరిలో కూడా నీట్గా ఇలా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇలా క్రాస్గా ఒక మార్క్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని మరలా ఈ 5.5 ఇంచుకి ఇలా టేప్ పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఆమ్ రౌండ్ తీసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇలా తీసుకున్న తర్వాత మీరు ఈ ఆమ్ రౌండ్ కొలత తీసుకున్నప్పుడు ఆది బ్లౌజ్లోంచి తీసుకున్నా పర్వాలేదు. అలా కాదు అనుకుంటే
ఈ నడుము లూజ్ ఎంత అయితే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. ఈ నడుము లూజ్ ఎంత? పావు తక్కువ 8 ఇంచీలు. ఇదే పావు తక్కువ 8 ఇంచీలు చంక రౌండ్ కూడా రావాలి. ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా టేప్ని పట్టుకొని ఇలా స్లోగా చూసుకోవాలి. పావు తక్కువ 8 ఇంచీలు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు తక్కువ వచ్చినట్లయితే పైన ఒక పావు ఇంచుకి డ్రా చేసుకొని ఈ రౌండ్ని ఇంకొక పావు ఇంచు పైకి డ్రా చేసుకోవాలి. ఎక్కువ వచ్చినట్లయితే ఒక పావు ఇంచు డౌన్లో మార్క్ చేసుకొని కిందకి డ్రా చేసుకొని చంక రౌండ్ చూసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. ఎప్పుడైనా మీకు ఒక పావు ఇంచు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఈ పైన కానీ కిందన కానీ మార్క్ చేసుకొని రౌండ్ ఇచ్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, ప్రాబ్లం అయితే ఉండదు. మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏ మెజర్మెంట్ అయినా సరే ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ప్లస్ వచ్చినా పర్వాలేదు, కానీ మైనస్ మాత్రం రాకూడదు. మీరు ఇలా కాకుండా ఆది బ్లౌజ్లోంచి బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ చూసుకున్నా పర్వాలేదు. కానీ ఈజీగా తెలియాలి అంటే నడుము లూజ్లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో చంక రౌండ్ కూడా అంతే వస్తే చంక దగ్గర ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను 5 ఇంచులు పెడుతున్నాను. ఇలా పెట్టుకొని ఇక్కడ పైన మెడ దగ్గర 2 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని డౌన్లోని 2.5 ఇంచీలు. ఈ మెడ దగ్గర మీరు ఎంతైతే తీసుకుంటారో దానికి హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని డౌన్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 తీసుకున్నాం కదా అని ఇక్కడ 2 ఇంచులే తీసుకోకూడదు. ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ హాఫ్ ఇంచు యాడ్ చేస్తే బ్రాడ్గా వచ్చేస్తుందేమో అని అనుకోకూడదు. మీరు ఇక్కడ ఎంత తీసుకున్నా అనవసరం. 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 2.5 తీసుకున్నా దానికి హాఫ్ ఇంచు యాడ్ చేసుకుని డౌన్లోని మార్క్ చేసుకుంటేనే నెక్ నీట్గా వస్తుంది. బ్లౌజ్ పొడవు, బ్యాక్ పార్ట్ పొడవు మీరు ఎంత తక్కువ పెట్టుకున్నా బ్లౌజ్ పైకి ఎగిసిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ వేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర ఇలా టేప్ని పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని డాట్ పొడవు వచ్చేసరికి పావు తక్కువ 4 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ 1 ఇంచు డాట్ కోసం తీసుకున్నాం కదా, ఇటు హాఫ్ ఇంచు ఇలా డ్రా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. మీరు బ్యాక్ పార్ట్ డాట్ అయినా ఫ్రంట్ పార్ట్ డాట్ అయినా సరే మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఈ భుజానికి మధ్యలో రావాలి డాటు. అప్పుడే మీకు బ్లౌజ్ ఫిట్గా వస్తుంది, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా సరే. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ వదిలి ఈ చంక నుంచి వేస్ట్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి, వేస్ట్ లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా డ్రా ఇచ్చుకొని మనం టక్స్ ఇచ్చుకోవడం వల్ల ఆది బ్లౌజ్తో పని లేకుండా కుట్టేటప్పుడు ఈ టక్స్ నుంచి ఈ డ్రా ద్వారా ఈ చివరకు వచ్చే టక్స్ వరకు ఈజీగా కుట్టుకోవడానికి నీట్గా ఉంటుంది. కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మనం ఈ డ్రాలు ఇచ్చుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కట్ చేయడం కోసము ఈ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. టేప్ని ఇలా పట్టుకొని 9.5 ఇంచీలు వచ్చింది. ఇదే 9.5 ఇంచీలకి ఒక హాఫ్ ఇంచీ తగ్గించుకొని మనం 4 మడతలు పెట్టుకోవాలి. ఈ 4 పొరలు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఈ 4 మడతల వెడల్పు మనకి 8.5 ఇంచీలు రావాలి. ఇలా టేపుని పట్టుకొని 8.5 ఇంచీలు వెడల్పు వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇది పావు తక్కువ 9 ఇంచీలు ఉంది. ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఎక్కువ ఉన్నా అయితే ప్రాబ్లం ఉండదు, తక్కువ ఉంటేనే ప్రాబ్లం. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి చంక రౌండ్ కన్నా ఒక 1 ఇంచు కరెక్ట్గా లేని ఎడల ఈ పై 2 పొరలు మన సైడ్ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు పైపింగ్ వేసి ఉద్దేశం ఉన్నట్లయితే హాఫ్ ఇంచు సరిపోతుంది. పైపింగ్కైనా బార్డర్కైనా సరే ఈ హాఫ్ ఇంచు సరిపోతుంది. మీకు ఎక్స్ట్రా హ్యాండ్ వర్క్ చేసి ఉద్దేశం ఉన్నట్లయితే మరొక 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇది కాటన్ బ్లౌజే కనుక హ్యాండ్ వర్క్ చేస్తాను. ఖర్చు కోసం హాఫ్ ఇంచు, హ్యాండ్ వర్క్ కోసం 1 ఇంచు తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత
హ్యాండ్ పొడవు 8 ఇంచులు పెడుతున్నాను. మనం కుట్టుకున్న తర్వాత 7.5 ఇంచులు వస్తుంది. ఇదే 8 ఇంచులు కూడా ఈ చివరిలోని మార్క్ చేసుకోవాలి. చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 4.5 ఇంచులు. మీరు కట్ చేసే బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ని చూసుకోవాలి. ఆది బ్లౌజ్ తోటి నాకు కస్టమర్ వచ్చేసరికి కొల బ్లౌజ్ అయితే తీసుకురాలేదు, ఆది బ్లౌజులు బాగోలేవని చెప్పింది. అందుకని నేను నడుము లూజు చెస్ట్ లూజ్ మాత్రమే తీసుకొని నేను బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. బ్లౌజ్కి ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ లూజ్ని తీసుకోవాలి. ఈ 4.5 ఇంచు హ్యాండ్ లూజు, 1.5 ఇంచు ఖర్చు కోసము. అలానే మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత, 8 ఇంచులు. టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని 8 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకొని చంకదింపు కోసం ఇక్కడ 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు ఇలా మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మరొక 1 ఇంచు దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ మార్క్ చేసుకున్న 1 ఇంచు వదిలి ఈ సెకండ్ 1 ఇంచ్ మార్క్ ఉంది కదా, ఇక్కడ అక్కడి నుంచి ఇలా ఒక 1/2 ఇంచుకి ఇలా డ్రా చేసుకొని కొంచెం కొంచెంగా కరువు ఇచ్చుకుంటూ ఇక్కడ కలిపేసుకోవాలి. ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాము. ఈ ఖర్చు కోసం ఈ 1/2 ఇంచు తీసుకున్నాం కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. దీన్ని మెజర్మెంట్తో యాడ్ చేయకూడదు, ఇది లెక్కలో ఉండదు. ఎందుకంటే మనం కుట్టేస్తాం కనుక లోపల ఫోల్డింగ్లోకి పోతుంది కనుక దీన్ని వదిలి ఇక్కడ నుంచి ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్, ఈ హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చేయలేవో చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఈ టక్స్ మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా భుజం పైన పెట్టుకొని కుట్టుకోవాలి. ఒక చేంజ్ అవ్వకుండా కుట్టుకోవాలి. అప్పుడే మనకి ఈ హ్యాండ్స్ నీట్గా వస్తాయి. తర్వాత ఈ పై 2 పొరలు ఒక 3/4 ఇంచు లోతు తీసుకోవాలి. మొత్తం 4 పొరలు తీయకూడదు. ఈ 1 ఇంచు వదిలి ఇక్కడి నుంచి చిన్నగా రౌండ్ ఇచ్చుకోవాలి. నేనైతే కుట్టేటప్పుడే మడిచి కుట్టేస్తాను. ఈ పై 2 పొరలు మాత్రం తప్పకుండా 3/4 ఇంచు లోతు తీసుకోవాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ దగ్గర చంక దగ్గర ముడతలు అవి రాకుండా ఉంటాయి. తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కట్ చేయడం కోసము బ్లౌజ్ పీసు ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకు ఆపోజిట్లో ఉంటాయి. ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మాత్రము మన సైడ్ నీట్గా ఓపెన్స్ 2 ఉండేటట్టు అరేంజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీనికి ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి నేను ఇలా మార్క్ చేస్తున్నాను. ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని మీకు క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే క్రాస్గా పెట్టుకోవాలి, సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నాను కనుక దీన్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ పెట్టేటప్పుడు ఈ కిందనున్న పొరలు సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా ఉండాలి. 4 పక్కలు కూడా అతుకులు పడకుండా చూసుకోవాలి. ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ డ్రా ఇచ్చుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసము. ఇక్కడ ఎందుకంటే ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేస్తాం కదా, దానికోసం. ఒకవేళ మీరు కొత్తగా బ్లౌజులు కట్ చేసే వాళ్ళైతే ఒక 1/2 ఇంచు వరకు తీసుకోండి, వాళ్ళకి ఖర్చులు ఎక్కువగానే పడతాయి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీని చుట్టూ కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ దగ్గర నీట్గా డ్రా చేసుకోండి.
ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ పై మార్క్ వదిలి లోపల మార్క్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్కి ఎలా అయితే 5 ఇంచీలు మార్క్ చేసుకున్నామో దీనికి కూడా సేమ్ అలానే 5 ఇంచీలకు ఒక మార్క్ చేసుకోవాలి. చంకదింపుకి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఇక్కడ నుంచి టేప్ని ఇలా పట్టుకొని ఇలా 5.5 ఇంచీలకి నీట్గా మార్క్ చేసుకొని డ్రా ఇచ్చుకోవాలి. బ్యాక్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకున్నాం కదా అని చెప్పి ఫ్రంట్ పార్ట్కి తీసుకోకుండా ఉండకూడదు. తప్పకుండా ఫ్రంట్ని కూడా మనము ఇలా డ్రా చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ నీట్గా అద్దినట్టు వస్తుంది. డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనం 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాము. దానికి 1/2 ఇంచ్ తగ్గించుకొని ఇలా 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ ఇలా లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసరికి నేను 6 ఇంచులు పెడుతున్నాను. మీరు కట్ చేసే బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అది బ్లౌజ్కి అలానే చూసుకోండి. ఈ వెడల్పు వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి మనం 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా 2.5 ఇంచులకి మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా డ్రా ఇచ్చుకొని ఇక్కడ రౌండ్గా మరొక డ్రా ఇచ్చుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను 5 ఇంచులకి డౌన్లో మార్క్ చేస్తున్నాను. ఇలా చేసుకొని ఇక్కడ 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని డాట్ వెడల్పు కూడా మనము 2.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు అయితే మనము చెస్ట్ లూజ్ ఆధారంగా వేస్ట్ లూజ్ ఆధారంగా తీసుకోకూడదు. చెస్ట్ని గమనించుకొని మనము ఈ డాట్ వెడల్పు పెట్టుకోవాలి. ఈ కస్టమర్కి అయితే 2.5 ఇంచుల డాట్ వెడల్పు సరిపోతుంది. తర్వాత సగాన్ని ఫోల్డింగ్ చేసుకొని 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఈ చివరిలోని ఒక 1/2 ఇంచుకి ఇలా లోపలికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా తర్వాత ఈ చెస్ట్ లూజ్ దగ్గర కూడా నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ నెక్ లూజ్గా రాకుండా ఉంటుంది. అలానే ఈ భుజం దగ్గర కూడా మనము ఈ నెక్ సైడు ఇలా కట్ ఒక 1/2 ఇంచ్ లోపల క్రాస్గా కట్ చేసుకుంటే షోల్డర్ జారిపోకుండా ఉంటుంది. అలానే మనము డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకోవడం వల్ల కుట్టేటప్పుడు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు లోపల డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసరికి నేను 4 ఇంచులు పెడుతున్నాను. ఒకవేళ చెస్ట్ హెవీగా ఉన్నట్లయితే 4 ఇంచులు పూర్తిగా పెట్టుకోవచ్చు. ఈ డాట్ పొడవు 2.5 ఇంచులు పెడుతున్నాను. అలానే ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచుకి ఇలా ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. చేసుకొని టేప్ని ఇలా పట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ కూడా 2.5 ఇంచులకే మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మొత్తం కలిపి 2 ఇంచులు వచ్చింది కదా, ఈ రైట్ సైడ్ డాట్ కోసం సేమ్ 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఈ రైట్ సైడ్లోనే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ లూజ్గా రాకుండా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ డాట్ నుంచి రైట్ సైడ్ క్రాస్గా మనం డాట్ కొడతాం కదా, అక్కడికి స్కేల్ ఇలా క్రాస్గా ఎక్కడికైతే ఈజీగా ఉంటుందో ముడతలా లేకుండా అక్కడికే మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఎక్స్ట్రా పట్టుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అలానే ఇటు కూడా 1/2 ఇంచు ఉండేటట్టు నీట్గా పట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ పెట్టుకున్నాం కదా, సేమ్ అలానే మరో ఫ్రంట్కి కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా 2 ఫ్రంట్లకి డాట్స్ పెట్టుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం.
సేఫ్ బెల్ట్ కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఊక్స్ పట్టీ కాజా పట్టీ అని గుర్తింపు కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్టార్టింగ్లో నేను 3.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఈ ఎండింగ్లోని కూడా సేమ్ అలానే 3.5 ఇంచులకే ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచుకి ఫోల్డింగ్ కోసం తీసేయండి. హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ మనం లోపలికి ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, ఈ 1/2 ఇంచు ఖర్చులో పోతుంది. నడుము లూజ్లో 4వ భాగం ఎంత? పావు తక్కువ 8 ఇంచీలు. ఎక్స్ట్రా మనం 1.5 కానీ 2 ఇంచుల వరకు కానీ తీసుకోవచ్చు. నేనైతే 1.5 తీస్తున్నాను. ఇలా తీసుకొని నీట్గా డ్రా చేసుకోవాలి. సేఫ్ బెల్ట్ అందరికీ ఒకేలాగా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటాయి. అది బ్యాక్ పార్ట్ని పొడవును బట్టి చెస్ట్ని బట్టి ఈ సేఫ్ బెల్ట్లు పొడవు పెట్టడం జరుగుతుంది. అందరికీ నేను ఒకేలాగా పెట్టను సేఫ్ బెల్ట్. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ వెడల్పు ఎంత అయితే మార్క్ చేసుకుంటారో సేమ్ అలానే సేఫ్ బెల్ట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. నేను పావు తక్కువ 4 ఇంచులకు పెట్టాను కదా, సేమ్ అలానే. ఇప్పుడు స్టార్టింగ్లో 3.5 ఎండింగ్లో 3.5 తీసుకున్నాము. ఈ సెంటర్లో నాకు 1/2 ఇంచు తగ్గించుకొని పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడి నుంచి స్లోగా ఇలా రౌండ్ ఇచ్చుకుంటే సేఫ్ బెల్ట్కి షేప్ వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే కుట్టిన తర్వాతే కట్ చేస్తాను, మీకు చూపించడం కోసం ఇలా డ్రా చేశాను. కుట్టిన తర్వాత మనం కట్ చేసుకోవడం వల్ల సేఫ్ బెల్ట్ అయితే మైనస్ వచ్చే ప్రాబ్లం అయితే ఉండదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా అయినా కుట్టగలరు. కొత్తగా కుట్టేవారు ఏంటంటే ఖర్చులు ఎక్కువగా పట్టేస్తూ ఉంటారు. నేను కుట్టిన తర్వాతే కట్ చేసి కుడతాను. తర్వాత లాస్ట్లో మనము బ్యాక్ పార్ట్కి ఈ నెక్ని కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా స్టార్టింగ్లోనే డైరెక్ట్గా మనము బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేయకూడదు. ఎందుకంటే ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం కనుక, ఈ నెక్ కట్ చేసి మనం ఫ్రంట్ కట్ చేసామనుకో ఈ ఫ్రంట్ పార్ట్ అంతా లూజ్గా వచ్చేసి మెజర్మెంట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ కట్ చేస్తాం కనుక ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ జారకుండా ఉండడం కోసము ఈ మెడ సైడ్ ఒక పావు ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల షోల్డర్ జారే ప్రాబ్లం అయితే అస్సలు రాదు. ఈ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర కట్ చేసుకునే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది ఊక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. 1.5 ఇంచుకి కాజా పట్టీలు ఊక్స్ పట్టీలు ఇలా కట్ చేసుకుంటే ఈజీగా సరిపోతుంది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్లోని మెడ పట్టీని క్రాస్గా 1.5 ఇంచుకి క్రాస్గా మెజర్మెంట్ తీసుకొని క్రాస్గా కట్ చేసుకుంటే మెడ పట్టీ వచ్చేస్తుంది. మనం ఈ వీడియోలోని వచ్చేసరికి బ్లౌజ్ పీస్ తక్కువగా ఉన్నప్పుడు ఈజీ మెథడ్లోని బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ ఎక్కడ జాయింట్లు పడకుండా నీట్గా ఎలా కట్ చేసుకున్నామో చూశారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బ్లౌజ్ పీస్ తక్కువగా ఉంది కదా అని టెన్షన్ పడి మీరు రిటర్న్ చేయవలసిన అవసరం అయితే లేదు. మనం ఫోల్డింగ్ చేయడంలోని ఈ బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు క్రాస్గా పెట్టుకొని కట్ చేయడంలోనే ఉంటుంది. కట్ చేసేటప్పుడు చిన్న టిప్స్ యూజ్ చేసినట్లయితే ఫ్యాబ్రిక్ తక్కువగా ఉన్నా సరే జాయింట్లు పడకుండా ఈజీగా కట్ చేయొచ్చు. నేనైతే చెస్ట్ లూజ్ ఆధారంగా ఈజీగా ఎలా కట్ చేసానో చూశారు కదా. మీకైతే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమయ్యి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కొత్తగా బ్లౌజులు కట్ చేసి కుట్టేవారికి బ్లౌజ్ కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా పైపింగ్ విషయంలోని మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అయితే నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.